ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 యొక్క అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది 10,006 వేకెన్సీతో అయితే ఉగాది రోజున మనకి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్‌లో మెయిన్‌గా చూసుకుంటే ఈ ఇయర్‌లో మనకి ఈ యొక్క 2026లో 4 స్టేజెస్‌లో అంటే 4 విడతలుగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మొదటి నోటిఫికేషన్ అనేది మనకి మే 15వ తేదీన ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. అలాగే దీనికి సంబంధించిన స్క్రూటినీ ప్రాసెస్ అంటే ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరైతే ఎలిజిబుల్ ఈ యొక్క పోస్టులకి అనే విషయానికి కూడాను వాళ్ళు అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే డీటెయిల్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ప్రెజెంట్ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్‌లో ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మే 15వ తేదీన ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్సు, అలాగే మనకి ప్రొఫెసర్సు, అలాగే లెక్చరర్స్ ఆర్‌జీకేటీలో ఉన్నటువంటి లెక్చరర్స్ పోస్ట్‌కి సంబంధించినటువంటి 15,023 వేకెన్సీతో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గవర్నమెంట్ అనేది అనుకున్నట్లుగా 4 విడతల్లో విడుదల అయినటువంటి నోటిఫికేషన్‌లో మొదట నోటిఫికేషన్ అనేది మనకి కంప్లీట్‌గా ప్రాసెస్ అనేది జరిగింది. అయితే ఈ యొక్క ప్రాసెస్‌లో అయితే వాళ్ళ యొక్క అనుకున్న దానికంటే అప్లికేషన్స్ మాక్సిమం మనకి 15,023 వేకెన్సీలు ఉన్నట్లయితే అప్లై చేసేవాళ్ళు చూసుకుంటే మాక్సిమం నాకు తెలిసి 1.89 లాక్స్ వరకు కూడాను అప్లికేషన్స్ అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ మాస్టర్ డిగ్రీ చేసి పీహెచ్‌డీలు, నెట్‌లు క్వాలిఫై ఉన్నటువంటి ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడాను అప్లై చేయడం జరిగింది. అంటే మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిందనేసి మనకి ఈ ద హిందూ న్యూస్ పేపర్‌లో అయితే ఈ యొక్క ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. ఇది దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రెండో నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్‌గానే వాళ్ళు జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే పోస్టులు చూసుకున్నట్లయితే కొద్దిగా డిక్రీజ్ అయ్యి కారణం కూడా చెప్తానండి. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడాను నచ్చితే అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే మీ దగ్గర ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తాను. దయచేసి కూడాను ఎవరు కూడాను నెగెటివ్ కామెంట్స్ పెట్టడానికి అయితే ట్రై చేయొద్దండి. ఏదైనా మేము చెప్పే ఇన్ఫర్మేషన్‌లో ఏదైనా రాంగ్‌గా ఉంటే దానికి ఒక రెస్పెక్టెడ్‌గా, పాజిటివ్‌గా కామెంట్ అయితే చేయండి. మేము ఆ కామెంట్‌కి అయితే కంపల్సరీగా అయితే రిప్లై ఇస్తామండి. అంతే తప్ప ఏదో థంబ్‌నెయిల్ చూసేసి వెంటనే అయితే నెగెటివ్ కామెంట్ చేయకండి. ఓకే. అది ఇక్కడ మీరు నెగెటివ్ కామెంట్ చేసినట్లు అంత మాత్రానికి ఇక్కడ మాకు ఏమి జరిగింది ఏమీ ఉండదు. ఓకే. అయితే టోటల్‌గా వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే కామెంట్ అయితే పెడితే అది మీకే మంచిదనేసి నేను చెప్తున్నానండి. అయితే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతది? అఫీషియల్‌గా వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు 15వ తేదీన మనకి ఇండిపెండెన్స్ డే నాడు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఈ టైం కల్లా రిలీజ్ అయిపోతాయి. అయితే మనకి అఫీషియల్‌గా స్టార్టింగ్‌లో మీకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్‌లో 3,759 వేకెన్సీలు అయితే మనకి చూపించడం జరిగింది. కానీ ఈరోజు మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి వేటి న్యూస్ అవ్వచ్చు, అఫీషియల్ మనకి ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్‌లో అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ అనేది వాళ్ళు తగ్గించారండి. కారణం కూడా అయితే నాకున్న సమాచారం ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తానండి. టోటల్‌గా మనకి 3,168 వేకెన్సీలకి అయితే ఇచ్చారండి. ఇందులో మనకి అఫీషియల్‌గానే వాళ్ళు చూపించినటువంటి గ్రూప్ 1లో మనకి 91 వేకెన్సీ అయితే ఎటువంటి చేంజ్ లేదండి. అవి ఆ రకంగా ఉన్నాయి. అయితే రిమైనింగ్ ఉన్నటువంటి కొన్ని సెక్టర్స్ ఉన్నాయి కదా! మనకి హోమ్ సెక్టర్స్ అదే కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉన్నాయి కదా! ఆ సెక్టర్స్‌లోన రిమైనింగ్ కొన్ని సెక్టర్స్‌లో మనకి ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 సెక్టర్‌లో ఏవేవి వస్తాయి అనేది మనకి లిస్ట్ కూడా ఉందండి. మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసేసుకోవచ్చు. అందులో కొన్ని పోస్టులు అనేది తగ్గాయి. అయితే ఎక్కడెక్కడ తగ్గాయనే విషయం మనకి యొక్క ఆగస్టు 15 రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌లో క్లారిటీగా అయితే ఉంటది. అయితే ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో ఇస్తే 3,168 పోస్టులకు ఆగస్టు 15వ తేదీన దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పారు. అలాగే గ్రూప్ 1లో 91 పోస్టులు అయితే ఎటువంటి చేంజ్ లేదండి ఫస్ట్‌కి దీనికి. అయితే ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్షియేషన్ వచ్చిందో. దీనికి సంబంధించిన హోమ్ డిపార్ట్‌మెంటు అలాగే అదర్ డిపార్ట్‌మెంట్‌లకి సంబంధించినటువంటి
3077 వేకెన్సీలతో ఉన్నాయనేసి మనకి ఎవరు చెప్పారంటే సిఎస్ అయితే చీఫ్ సెక్రటరీ గారైన సాయి ప్రసాద్ గారు అయితే ఎవరితో మాట్లాడడం జరిగింది, డిఫరెంట్ సెక్టార్స్ కార్యదర్శులతో అయితే ఈ యొక్క విషయం చెప్పారు. అలాగే హెచ్ఓడీలతో కూడా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ప్రతి సెక్టర్ కూడా, వాళ్ళతో అయితే దీనికి సంబంధించిన సమావేశం నిర్వహించారు. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ప్రెస్టీజియస్గా గవర్నమెంట్ అది కంప్లీట్గా అయితే సక్సెస్ఫుల్గా అయితే రిలీజ్ చేశారు. అయితే నెక్స్ట్ ఉన్నటువంటి 2 నోటిఫికేషన్ ఏదైతే మనకి ఆగస్టు 15వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించినటువంటి పోస్టులు తగ్గడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కొందరికి అయితే ప్రమోట్ అయ్యారు కదా, ఆ ప్రమోట్ అయ్యేటప్పుడు అక్కడ మనకి మెయిన్ రీజన్ అదేనండి. ఇక్కడి నుంచి వేకెన్సీ ఇక్కడ ఖాళీ అయ్యి ఇంకొక ప్లేస్లో అనేది సబ్స్టిట్యూట్ అవ్వడం వల్ల అక్కడ పోస్టులు అనేవి తగ్గాయి అనేసి సమాచారం. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఏ పోస్టులు అయితే తగ్గాయి అనేది మనకి అర్థమవుతుందండి. అయితే మనందరం కూడా మనం ఆగస్టు 15వ తేదీ అయితే కంపల్సరీగా అయితే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏపీఎస్సీ నుంచి వస్తుంది గ్రూప్ 2 నోటిఫికేషన్ అండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 15 అంటే 1 మంత్ గ్యాప్లోనే ఈ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అలాగే 1 మంత్ గ్యాప్లోనే మనకి అక్టోబర్ 15వ తేదీన మనకి ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడాను రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అయితే మాట్లాడుకోవాలి. అయితే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడాను అందరు కూడా నేనే కాదండి చాలామంది చెప్తున్నారు, దయచేసి వీడియో మొత్తం చూడండి, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని చెప్తున్నారు. నోటిఫికేషన్ ప్రతి యూట్యూబర్ కూడా, చాలామంది యూట్యూబర్స్ని కూడా చూస్తారు, వాళ్ళ ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడాను 1 or 2 months అటు ఇటు అవుతుంది తప్ప ఇంకేమీ జరగదని విషయం. అది కూడా జరగదని చెప్తున్నారు. ఒకవేళ జరిగితే 1 or 2 months అటు ఇటు అవుతుంది అని చెప్తున్నారు తప్ప ఎవరు కూడాను ఈ ప్రాసెస్ కంప్లీట్గా ఆగిపోతుందని చెప్పట్లేదు. కాబట్టి ఎవరైనా కాన్ఫిడెంట్గా వినండి, అది చెప్పేది వినండి ఫస్ట్, తర్వాత కామెంట్స్ ఏదో తమిళ చూసి వెంటనే కామెంట్ చేసుకోకండి ఏ యూట్యూబర్ కూడాను. నెక్స్ట్ అయితే మనకి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా మనకి నిన్నను ఒక విషయం అయితే పేపర్లో వచ్చిందండి. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది మనకి సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ రిలీజ్ అవుతుందని చెప్తాను. జస్ట్ అనేది స్థానిక అనేది ఏంటంటే ఒక నోటిఫికేషన్ మాత్రమే. ఎలక్షన్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది చూసుకోవాలి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి మనకి నారా చంద్రబాబు నాయుడు గారే వెల్లడించారండి. ఈ యొక్క స్థానిక నిర్వహణ అనేది మనకి సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ అవ్వాలనేసి నేను చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాసెస్ అనేది కంప్లీటెడ్ అయ్యిందండి. ఈ రోజుతో మనకి 14th అంటే ఈ రోజుతో మనకి ఈ సర్కు సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది డిజిటలైజేషన్ అనేది కంప్లీట్ అయింది. అయితే దీనికి సంబంధించినటువంటి చాలా అప్లికేషన్స్ అయితే ఇంకా రివర్స్ చాలామంది ఇవ్వలేదు కాబట్టి దీనికి సంబంధించిన డేట్ అయితే పొడిగించే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఈ టైం కల్లా కూడాను ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి దీని గురించి అయితే మీరు ఎక్కువగా థింక్ చేయకండి. నోటిఫికేషన్ టైం ప్రకారంగా అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే టైమింగ్స్ అయితే కొంచెం చేంజ్ అవ్వచ్చు, అంతే తప్ప నోటిఫికేషన్ రిలీజ్లో మాత్రం ఎటువంటి చేంజెస్ అనేది మనకి ఉండవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మాత్రం మీరు కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా చేయండి. ఓకే. అలాగే జీవో నెంబర్ 46 అండి. ఓకే, నేను కూడా జీవో నెంబర్ 46 గురించి అయితే నాకున్నంత ఐడియా వరకు అయితే నేను దీని గురించి అయితే చెప్పడం జరిగింది. అలాగే మీరు కూడా చాలామంది అయితే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని, కొందరు నెగిటివ్ కామెంట్ చేశారు. అయితే వాళ్ళ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు జస్ట్ థంబ్నెయిల్ చూసి మాత్రమే పెట్టేశారండి. నేను మళ్ళీ చెప్పానండి, వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందని చెప్పాను. అందులో నేను క్లియర్ కట్గా చెప్పాను, ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్కి జీవో నెంబర్ 46 అనేది ఎఫెక్ట్ ఉండదు అని చెప్పాను. ఓకే. కానీ చాలామంది అయితే ఏదైతే పెడుతున్నారు, ఓకే దాని గురించి పక్కన పెట్టేద్దాం. అయితే ఈ యొక్క స్థానిక ఎన్నికలైనా అవ్వచ్చు, అలాగే జీవో నెంబర్ 46 అయినా అవ్వచ్చు, ఈ రెండు కూడా నోటిఫికేషన్స్కి అడ్డు కాదు. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్స్కి గవర్నమెంట్ అనేది ఇది ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్. కంపల్సరీగా అయితే పోస్టులు మీరు ఫస్ట్ చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్లో 1500 వాళ్ళు ఇచ్చారు, కానీ 23 పోస్టులు పెంచేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 3759తో అయితే రెండో నోటిఫికేషన్ అనేటువంటి గ్రూప్ 1 అయితే ఇవ్వాలనుకున్నారు. అయితే గ్రూప్ 1 అని కాదండి, ఏపీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ గ్రూప్ 1కి అయితే 91 పోస్టులు ఉంటాయి. రిమైనింగ్ సెక్టర్స్లో అయితే పోస్ట్ అనేది కొద్దిగా డిక్రీజ్ అయ్యి దానికి సంబంధించిన రీజన్ కూడా గవర్నమెంట్ అనేది మనకి నోటిఫికేషన్లో ఆగస్టు 15వ తేదీన మనకి కంపల్సరీగా ఇస్తుంది. ఓకే. అయితే ఈ రెండు నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే ఒక దీనిలో పెరిగాయి, ఒక దీనిలో తగ్గించేశారు. అయితే రిమైనింగ్ రెండు దీనిలో ఏమైనా జరగొచ్చండి. అయితే డిఎస్సి
డిఎస్సి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే డిఎస్సిలో పోస్టులైతే మనకి కంపల్సరీగా అయితే పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చండి. ఎందుకంటే వేకెన్సీలు అయితే మనకి చాలా స్కూల్స్‌లో అయితే ఉన్నాయి. చూద్దాం ఏదైనా మనకి 1 బై 1 నోటిఫికేషన్ గురించి అయితే మనం క్లారిటీగా చెప్పేసుకోవాలి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.